Good morning, everybody. Today our topic is Of Studies by Sir Francis Bacon. This is for second year students, and it is a prose lesson. Now, in this lesson, he writes about reading books. So now, what are the good and bad effects of reading a book? But before going into the original lesson, let us know something about this great writer. Sir Francis Bacon was a great English philosopher, statesman, and a pioneer of modern scientific thought. He is regarded as the father of English essay. అంటే ఈ ప్రోజు ఎస్ఐస్కి ఈయన్ని ఫాదర్గా కన్సిడర్ చేస్తారు. He was born on 22nd January 1561 in London. He was the son of Sir Nicholas Bacon, keeper of the Great Seal for Elizabeth I. So his entire family worked for the royal family in England. His father worked for Elizabeth I. Bacon studied at Cambridge University, one of the ancient universities in the world, and became a member of Parliament in 1584. He was knighted in 1603. Now, let me explain what knighted means. Knighted అనేటువంటిది ఏమిటి అంటే క్వీన్ ఎలిజబెత్ లేదా బ్రిటిష్ రాజరికం ఇచ్చేటువంటి ఒక బిరుదది. సో ఇట్ వాజ్ గివెన్ ఫర్ దేర్ సర్వీసెస్ టు ద కంట్రీ. దే వర్ నైటెడ్. అంటే ఎవరికైతే ఈ బిరుదు వచ్చిందో, సో దే కెన్ యూజ్ సర్ ఇన్స్టెడ్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్సెస్. వాళ్ళ పేర్ల ముందు సర్ అని ఉపయోగిస్తారు. ఈ సర్ అనేటువంటి బిరుదు చాలామందికి చాలా ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఇవ్వడం జరిగింది. లైక్ సర్ గ్యాట్ఫీల్డ్ సోబర్స్, సర్ డొనాల్డ్ బ్రాడ్మన్, సర్ రిచర్డ్ హ్యాడ్లీ. చూడండి, ఈ పేర్లు అన్నింటి ముందు కూడా సర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ నైటెడ్ అనేటువంటిది ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆనర్ గివెన్ బై ద బ్రిటిష్ ఎంపైర్. ఈ బ్రిటిష్ ఎంపైర్ ఇచ్చేటటువంటి ఒక గ్రేట్ ఆనర్ ఇది, ఒక బిరుదు ఇది. ఇది ఇచ్చినటువంటి ఇది ఎవరికైతే ఇవ్వడం జరిగిందో వాళ్ళ పేర్ల ముందు ఈ సర్ అనేటువంటి బిరుదుని ఉపయోగించుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఇక్కడ కూడా చూడండి, సర్ ఫ్రాన్సిస్ బేకన్, హీ వాజ్ ఆల్సో నైటెడ్. So it was a great honor given by the British Empire for their services to their country. And he was appointed to successive posts culminating like his father with the keeper of the Great Seal. ఈ గ్రేట్ అనే రాజముద్రని కీప్ చేయడానికి ఆ రోజుల్లో బహుశా ఈ బ్రిటిష్ రాజుల దగ్గర ఒక సీల్ కీపర్ అనేవాళ్ళు ఉండేవారు కావచ్చు. ఆ సీల్ కీపర్ అనేటువంటి పోస్ట్ వీళ్ళ ఫ్యామిలీకి వంశపారంపర్యంగా రావడం జరిగింది. Later he was appointed as a Lord Chancellor, the most powerful position in England. So he was a Lord Chancellor, so the most powerful position in England in those days. Shortly afterwards, he was charged by Parliament with accepting bribes, and which he admitted. For that, he was imprisoned for some time. And Bacon's real interest is laid in science. He has been called the father of empiricism. That means logical thinking. So science doesn't believe in theory. It needs practicality. It only believes in practical things. So now way back the scientific advancement and scientific thinking started way back in the 17th century with the people like them, like Charles Darwin, people like Sir Francis, Galileo, and all this. అంటే ఈ సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటిది లేదా సైన్స్ యొక్క అడ్వాన్స్మెంట్ అనేటువంటిది అంతా కూడా ఈ తెల్లవాళ్ళ ప్రపంచంలోనే మొదలైంది. సైన్స్ యొక్క
the credit of science entirely goes to them. ఈ సైన్స్ యొక్క గ్రేట్నెస్ అంతా వాళ్ళకే చెందుతుంది. ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా వాళ్ళే చేయడం జరిగింది. కాబట్టి సో సైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రపంచం మీద ఉండటానికి, సైన్స్ డెవలప్మెంట్కి మాత్రం ఈ తెల్లవాళ్ళు, ఈ వైట్ రేసే కారణమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ద గ్రేట్నెస్, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. ఈ గొప్పదనం అంతా వాళ్ళదే. అదేవిధంగా ఈ సైంటిఫిక్ థింకింగ్తో పాటు అంటే సైన్స్ ప్రపంచాన్ని డామినేట్ చేయడానికి ముందు రిలీజియన్ యొక్క ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఎక్కువగా ఉండేది. అండ్ విత్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ పీపుల్ స్టార్టెడ్ లూజింగ్ ఫెయిత్ ఇన్ గాడ్, చర్చ్ అండ్ రిలీజియన్. ఆ తర్వాత నెమ్మదిగా ఈ అభిప్రాయాలన్నీ మారిపోయినాయి. కాబట్టి దోస్ కంట్రీస్ బికమ్ లాజికల్ కంట్రీస్, రేషనల్ కంట్రీస్. సో ఎంప్రిసిజం మీన్స్ లాజిక్. అంటే ఈ ఫ్రాన్సిస్ బేకన్ లాంటి వాళ్ళు లేదా సైంటిస్టులు వీళ్ళందరూ దేన్ని నమ్మారు అంటే దేనికైనా లాజిక్ ఉండాలి, రీజన్ ఉండాలి. అంటే గుడ్డి నమ్మకాలు పనిచేయవు. రిలీజియన్, మతం ఏం చెప్తుంది, మతం చెప్పే విషయాలకి సైంటిఫిక్ యాక్యురసీ ఉండదు. కాబట్టి సైన్స్ ఎప్పుడైతే ప్రపంచాన్ని శాసించడం మొదలుపెట్టిందో అప్పుడు నెమ్మదిగా ఈ ప్రపంచంలో రిలీజియన్ యొక్క ఇది తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఎస్పెషల్లీ ఈ వైట్ సొసైటీస్లో దీని యొక్క ఇంపాక్ట్ మారి వాళ్ళు సైన్స్ని గుర్తించడం జరిగింది. What is his works are argued for the possibility of scientific knowledge based only upon inductive reasoning and careful observation of events in nature. So what he says, so his theories and his ideas are based upon on observing the nature, the events occurred in nature. So this is all practical things. In your ideas, in your రచనలు అన్నీ కూడా అబ్జర్వేషన్ మీద బేస్ అయ్యి రాసినటువంటి బుక్స్. ఈయన ఒక గొప్ప బుక్ రాశాడు. ఈ పబ్లిష్డ్ హిస్ ఐడియాస్ ఇన్ నోవమ్ ఆర్గానం, పబ్లిష్డ్ ఇన్ 1620, on account of the correct method of acquiring natural knowledge. How to acquire knowledge, the natural knowledge, not those misconceptions and not those ideas based on superstitions. అంటే మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఐడియాస్ కాదు, అంత సైన్స్ మీద ఆధారపడినటువంటి ఐడియాలకి ప్రాచుర్యాన్ని కల్పించినటువంటి రైటర్ ఈయన. Now about this lesson, now what the writer wants to say, so he says the importance of reading books and how we lost the habit of reading books in the modern society. Now how it happens? So now with the advent of science, with the latest technology, and we are living in a communication world, మనం ఒక కమ్యూనికేషన్ ప్రపంచంలో నివసిస్తున్నాం. వీటి ద్వారా ఏమైంది, పీపుల్ లాస్ట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటు మనకి పోయింది. అండ్ why should we waste our time in reading books when everything is available on TV, when everything is available at your fingertips, when everything is available on your phone. With the modern technology, everything changed. So it finally affected the habit of reading books. So the modern generation the modern generation, the young generation don't have the habit of reading books. కాబట్టి ఈ సైన్స్ యొక్క అడ్వాన్స్మెంట్ తోటి కంప్యూటర్ ఇది వచ్చిన తర్వాత, ప్రపంచం ఒక ప్రోగ్రామం అయిపోయిన తర్వాత, కమ్యూనికేషన్ విప్లవం వచ్చిన తర్వాత జనాలకి బుక్స్ చదివేటువంటి అలవాటు అనేటువంటిది పోయింది. దీనివల్ల
ఇట్ హ్యాస్ దీనివల్ల మంచి అంటే టెక్నాలజీ వలన మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏమిటి అంటే ఎవ్రీథింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. యూ నీడ్ నాట్ గో టు ద లైబ్రరీ, యూ నీడ్ నాట్ రెఫర్ the bundle of books. Just ask the Google, it gives you whatever information you needed. You need not go anywhere. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మనం ఏం కావాల్సిన జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనివల్ల జరిగిన ఒక నష్టం ఏమిటి అంటే ఇన్ ద ఓల్డెన్ డేస్ వీ యూజ్ టు గో టు ద లైబ్రరీ. సో వీ హ్యావ్ టు రెఫర్ ద బుక్స్. సో ఫర్ సంథింగ్ ఏదైనా ఒక విషయం కానీ నేర్చుకోవాలన్నా లేదా తెలుసుకోవాలి అన్నా లైబ్రరీకి వెళ్ళాల్సి ఉండేది. ఆ లైబ్రరీలో బుక్స్ని మనం తిరగేయాల్సి ఉండేది. సో ఇట్ ఈస్ ఎ లెబోరియస్ జాబ్. సో ఇన్ దిస్ వే we lost our physical exercise. ఇంకా మీకు బెటర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఒక పదానికి అర్థం కావాలి అంటే పాత రోజుల్లో డిక్షనరీ చూడాల్సి ఉండేది. ఆ డిక్షనరీ లైబ్రరీలో ఉండేది. అది కొంత దూరంలో ఉంటుంది కాబట్టి లైబ్రరీకి మనం నడిచి వెళతాం, అక్కడ మెట్లు ఎక్కుతాం, అక్కడ బుక్ తీస్తాం, దాన్ని తిరగేస్తాం. దీనివల్ల చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ జరిగేది. కాబట్టి మొట్టమొదటిగా టెక్నాలజీ వలన మానవుడికి చాలా లాభాలు జరిగినాయి. అలాగే జరిగిన మొట్టమొదటి నష్టం ఏమిటి అంటే ఈ లాస్ట్ ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంతసేపు కుర్చీలో కూర్చుని బటన్ నొక్కితే అంత ఇన్ఫర్మేషను మనం వచ్చేస్తున్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పనే ఉంది. So in this way we lost the habit of reading newspapers. న్యూస్ పేపర్లు చదివేటువంటి అలవాటు పాత రోజు అందరికీ ఉండేది. ఇప్పుడు ఎవరో చదవట్లేదు. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్ ఆన్ టీవీ, ఈవెన్ ద హెడ్లైన్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ is read out by the news reader on TV, then what is the purpose of reading the newspapers? So ఈ రకంగా మనం we lost the habit of reading. With the advent of science, with the advent of computer, with the most modern technology, what happened to human beings is that they lost the habit of reading. So he is discussing all these things in this lesson. He explains that there are three uses of studies. Firstly, studies gives us delight in our leisure time and in privacy. In the olden times, there is in leisure time, when you are after retirement, in privacy, books used to give us delight. These reading books give us delight, knowledge, pleasure, and all these. So for all this purpose, in the olden days, we are dependent upon books. But nowadays, in the modern days, we are dependent upon TV. We all the time we are watching our TV or viewing something on a phone. So we can spend our time reading books, which is enjoyment in education. But books అనేటువంటిది ఏమి ఇస్తాయి? ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఇట్ ఎడ్యుకేటర్స్ and it gives us a better communicative, helps us enhance our communication skills. మన కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, మనకి నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి, ఇవన్నిటికీ కూడా ఓల్డ్ డేస్లో మనం బుక్స్నే చదివేవాళ్ళం. ఈ బుక్స్లోనే ఈ నాలెడ్జ్ ఉంది. కాబట్టి బుక్స్ని మనం ఎక్కువగా చదివేవాళ్ళం. So secondly, reading helps us to speak and communicate with the people more efficiently. Yes, it helps us. So for everything we are dependent upon bookish knowledge. ఈ బుక్స్ అనేటువంటివి ఒక భాండాగారం అనేవారు. సో లైక్ మీరు చూడండి, కాలంతో పాటు జరిగిన ఒక మార్పు ఏమిటి అంటే లైబ్రరీకి ఉన్నటువంటి వాల్యూ పోయింది. అండ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ద డిజిటల్ లైబ్రరీస్ కేమ్. అందులో ఆ డిజిటల్ లైబ్రరీ అని మనం చూస్తున్నాము. అందులో బుక్స్ ఏమీ ఉండవు, అక్కడ కూడా కంప్యూటర్సే ఉంటాయి. అందులో కూడా we log into the Google,
and we search for our information there in the computers. కాబట్టి బుక్స్ అనేటువంటివి దాని యొక్క ఇది పోయింది. లాస్ట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. ఈ రీడింగే కాదు, రీడింగ్తో పాటు రైటింగ్ హ్యాబిట్ కూడా పోయింది. బికాస్ we just spell it or we type it on computer. And thirdly, studies help us to deal with our problems of life more effectively. Yes, people used to read books and get knowledge, and they use the sequences in the real life situations. కాబట్టి లైఫ్లో ఏదైనా సమస్య వస్తే వాటిని సాల్వ్ చేసుకోవడానికి కూడా మన ఈ బుకిష్ నాలెడ్జే మనకు ఉపయోగపడేది. అందులో ఎన్నో సామెతలు ఉండేవి, అందులో ఎన్నో సందర్భాలు ఉండేవి. దోస్ వండర్ఫుల్ స్టోరీస్ విత్ గ్రేట్ మోరల్స్. ఆ కథలో నీతి ఉండేది. ఆ కథ ఒక సృష్టించబడిన కథ, కానీ ఆ కథ ద్వారా రైటర్ మనకి ఏం చెప్పేవాడు, అది ఒక నీతిని మనకి బోధించేవాడు. కాబట్టి we used those sequences in the real life situations. రియల్ లైఫ్ ఇందులో ఒక సమస్య వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది కూడా సాల్వ్ చేయడానికి కూడా ఈ బుక్స్ యొక్క రీడింగ్ మనకు ఉపయోగపడేది. We can make good judgments of matters and issues. Yes, so it helps. The reading of books helps a man it makes him a complete man. ఆ బుక్స్ని చదవడం ద్వారా మనిషి ఒక కంప్లీట్ మ్యాన్గా తయారయ్యేవాడు. సో ఇవి తప్ప వేరే ఆధారం పాత రోజుల్లో ఉండేవే కాదు. సో you can make good judgments of matter and issues. Studies help professionally experts deal with successfully with particular cases. So a lot of book reading was there in the olden days. Now with the advent of the modern technology, especially with the invention of computer and what done to the humankind, we lost the habit of reading and writing. We need not write, we need not read. Everything is shown on TV, or everything is available at the fingertips on your phone. So these things are discussed by Sir Francis Bacon in this lesson of studies. So this is just the introduction. We will continue this in our next lesson. Thank you very much.